అన్న ఇప్పుడు చూసానన్న పేటూరు బాయ్ సినిమా. ఏం సినిమా అన్న, ఫుల్ కామెడీ అన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి తెలుసన్నా, ఒక రొమాన్స్ సాంగ్ ఉంటుంది, 2 సాంగ్లు ఉంటాయి అన్న, రొమాంటిక్ సాంగ్ పోరికలు చేసుకుంటారన్న. సాంగ్లు అద్దరిపోయిందన్న. క్యారెక్టర్లు 4-5 క్యారెక్టర్లు ఉంటాయి అన్న ఇందులో. చాలా బాగా తీశారన్న డైరెక్టర్ గారు మాత్రం. యాన్సప్ అన్న నిజంగా. బ్యూటిఫుల్ లొకేషన్లు అన్న, లొకేషన్లు ఏం లొకేషన్లు అన్నవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్న. ఇంకా సుమన్ గారి క్యారెక్టర్ కానీ, నాజర్ గారి క్యారెక్టర్ కానీ, సత్య గారి క్యారెక్టర్ కానీ, ప్రతి క్యారెక్టర్ కూడా నవ్వించారన్న. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఖచ్చితంగా మనం జాతరత్నాలు చాలా సినిమాలు చూసి ఉంటాం అన్న. ఈ సినిమాకి రండి అన్న, పేలూరు బాయ్స్. ఇది పేలూరు బాయ్స్ కదన్న, సక్సెస్ బాయ్స్ అని పెట్టాలన్న. నిజంగా చాలా న్యాచురల్గా చేశారన్న క్యారెక్టర్లు మాత్రం. అందరూ థియేటర్కి December 19 రిలీజ్ అయింది మీ అభిమాన థియేటర్లో. అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడే ఫ్రెండ్స్తో వచ్చాను, మళ్ళీ ఫ్యామిలీతో వస్తాను. ఫెయిల్యూర్ బాయ్స్. ఇప్పుడే ఫెయిల్యూర్ బాయ్స్ మూవీ చూశాను. సో ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంది. తను రాసుకున్నట్టు స్క్రీన్ ప్లే చాలా బాగుంది నాకు తెలిసి. అండ్ ఇంకోటి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో ఒక ఫైట్ చేస్తున్నప్పుడు కొన్ని సీన్లలో ప్రభాస్ అన్న లుక్స్ కనిపించినాయి దాంట్లో. అండ్ మన సత్య గారి కామెడీ కావచ్చు, సుమన్ గారు ఉన్నారు, శకలక శంకర్ కామెడీ, తాగుబోతు రమేష్ గారి కామెడీ చాలా బాగుంది. అండ్ యూత్కి అండ్ అమ్మాయిలకి ఒక మంచి ఫెయిల్యూర్స్ బాయ్స్ యూత్కి ఒక మంచి మెసేజ్. అండ్ తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ కూడా చాలా వర్కౌట్ అయింది. త్రూఅవుట్ ఎంగేజింగ్గా తీసుకెళ్తూ ఫస్ట్ హాఫ్లో కామెడీ కావచ్చు, సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్క యూత్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు మెయిన్లీ సత్య గారి కామెడీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఒక మంచి యూత్కి ఒక మెసేజ్. ప్రతి ఒక్క యూత్, ప్రజెంట్ జనరేషన్ యూత్కి కొటేషన్ మీమ్స్లలో అయితే ఇది బాగా వైరల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు యూత్ వచ్చి ఈ మూవీ చూడండి. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఫెయిల్యూర్ బాయ్స్ మూవీ చూసానన్న. సినిమా మాత్రం మామూలుగా లేదు. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో స్టోరీ కావచ్చు, మనకి ఇచ్చిన మెసేజ్ కావచ్చు, మామూలుగా లేదు. ప్రతి ఒక్క ఫెయిల్యూర్ బాయ్స్ అయినా, సక్సెస్ఫుల్ బాయ్స్ అయినా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. అసలు అంబాటి అర్జున్ గారి యాక్టింగ్ కావచ్చు, సుమన్ అన్న గారి యాక్టింగ్ కావచ్చు, అండ్ నసీర్ గారి యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరు టాప్ నాచ్ చేశారు. యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అన్న, మెయిన్లీ ఒక లవ్ సాంగ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎమోషనల్ BGMs కావచ్చు చాలా బాగున్నాయన్న ప్రతి ఒక్కటి కూడా. అండ్ మెయిన్గా ఒకటే చెప్తున్నాను, లిప్ లాక్ కోసమో యాక్షన్ సీన్స్ల కోసం వచ్చేవాళ్ళు సినిమా చూసేవాళ్ళు కాదండి బాబు. మంచిగా మేము ఎంటర్టైన్ అవుతాం, మేము ఫుల్లీ సాటిస్ఫైగా బయటికి వస్తాం అనే చూసే వాళ్ళే ఈ సినిమా చూడండి అన్న. మనం చూసినంత సేపు చాలా ఎంగేజింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా చాలా ఎంగేజింగ్ గా తీశారు డైరెక్టర్ వెంకటరెడ్డి గారు. మీకైతే హ్యాట్స్ ఆఫ్ అన్న, ఎందుకంటే ఇంత మంచి కథ తీసుకొచ్చినందుకు మన టాలీవుడ్ కి. సో చాలా బాగుంది మూవీ అయితే. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అన్న. ప్లీజ్ డు వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. హాయ్ అన్న, ఇప్పుడే ఫెయిల్యూర్ బాయ్స్ అనే సినిమా చూసి అన్న. సినిమా విషయంకి వస్తే అన్న చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా అని చెప్తున్నా. అయితే ఒక డ్రామా, ఒక రొమాన్స్, ఒక ఫెంటాస్టిక్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు ఆదరించాలి, ఇలాంటి సినిమాలు థియేటర్కి చూడండి నేను కోరుకుంటున్నా. అన్న దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు అన్న, మన చనికల బర్ని గారు కానీ, మన రాజీవ్ కనకల గారు కానీ, మన సత్య గారు కానీ, కామెడీ యాక్టర్స్ అన్న చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారన్న. ప్రతి ఒక్కరు చింపేశారని చెప్తా. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగా చేశారన్న. అండ్ దీంట్లో నాకు స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ యాక్టింగ్ కానీ ఏదో కానీ చాలా చాలా బాగుందన్న. అండ్ ప్రొడక్షన్ వాల్యూ విషయంకి వస్తే ఎక్కడే కానీ ఎక్కడ ఎంత పెట్టాలో అంతే పెట్టారన్న. చాలా బాగుంది సినిమా అయితే, చాలా అంటే చాలా బాగుందన్న. ఫెయిల్యూర్ బాయ్స్ ప్రతి ఒక్క యువకుడు చూడాల్సిన సినిమా, చాలా బాగుందన్న. ప్రతి ఒక్క థియేటర్కి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను ఫెయిల్యూర్ బాయ్స్ మూవీ. చాలా ఎక్స్టెండ్గా తీశారు. ఒక డ్రామా రొమాంటిక్ మూవీ. దాంట్లో మనకి అర్జున్ గారు, సుమన్ గారు, రాజీవ్ కనకాల గారు, తనకల బర్ని గారు, సత్య గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్టెండ్గా తీశారు. ఇది ఒక యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. యూత్ కంపల్సరీ వచ్చి చూడాల్సిన మూవీ. చాలా ఎక్స్టెండ్గా తీశారు. డైరెక్షన్ కానీ, ఒక మెసేజ్ ఓరియంటెడ్ కానీ, దాంట్లో రొమాన్స్ కానీ, డ్రామాటిక్ అంటే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. దాంట్లో BGM RR కానీ చాలా ఎక్స్టెండ్గా తీసుకెళ్లారు. సినిమా మొత్తం మంచి డైరెక్టర్ గారు స్టోరీ టెల్లింగ్ బాగా తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వరకు ఫెయిల్యూర్ బాయ్స్ ఎట్లా ఉంటారు అంటే యూత్కి ఎట్లా కన్వర్ట్గా చేయాలి, మూవీని ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళకి అన్నట్టుగా బాగా తీసుకెళ్ళడం జరిగింది. సినిమా మనకి ఫెయిల్యూర్ అంటే లవర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, అంటే యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ చూడాల్సిన మూవీ కూడా. సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, బాగుంది భయ్య. థ్యాంక్ యూ. ఫెయిల్యూర్ బాయ్స్ ఇప్పుడే చూశాను భయ్య. సక్సెస్ రాని యూత్ ఎవరైతే ఉన్నారో, ఒక సక్సెస్ అనేది ఎలా ఉంటుంది రియల్ లైఫ్లో, ఎలాంటి ఆవేదనకు గురవుతారు ఏంటి అనేది మంచి మెసేజ్ డైరెక్టర్ గారు చూపించారు సినిమాలో. సినిమా ప్రతి ఎలిమెంట్స్ బాగుంటాయి. పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, సప్తగిరి కామెడీ కానివ్వండి, సత్య కామెడీ కానివ్వండి,
ఒక 4 క్యారెక్టర్లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటారు, ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, లేని వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మిడిల్ క్లాస్ లైఫ్ ఏంటి, కట్టినట్టుగా చూపించారు. సక్సెస్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా చూపించారు డైరెక్టర్. చాలా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు సినిమా అనేది. చిన్న పిల్ల పెద్దలు అందరితో సినిమా చూడొచ్చు. చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి మెసేజ్ ఇచ్చాడు యూత్కి. సక్సెస్ అనేది ఊరికే రాదనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు. ఈ సినిమాతోటి యూత్కి ఈ సినిమా అంకితం అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.